పేరు చెప్పండి. నా పేరు జీవన్ రెడ్డి. కొంచెం గట్టిగా మాట్లాడండి. జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి ఎంతవరకు చదువుకున్నారు? ఇంజనీరింగ్ చేసిన. ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కంప్లీటెడ్. ఇంజనీరింగ్ అంటే జాబ్ చేయాలని లేదా? చేశానా? చేస్తూ ఫ్రమ్ హోమా రాసుకుంటేనే నాకు ఓకే. జాబ్ పర్పస్లో వెళ్ళిపోదాం ఫుల్ టైం ఉన్నాయి వరకు మంచిగా అనిపిస్తే అంటే వీటి మీద అనేది తక్కువనే ఉన్నది. రిస్క్ అవుతుంది లేబర్తో రిస్క్ అవుతుంది కాబట్టి మీరు హెల్ప్ ఒకవేళ అంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, రేపు ఇప్పుడు ముందు వర్క్ ఆఫీసు ఉండొచ్చు కదా, హైబ్రిడ్ నడుస్తుంది ఇప్పుడు అంతా హైబ్రిడ్ మోడ్ ప్లస్ వర్క్ అది మీకు ఎట్లా మీరు వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్నీ కాకపోయినా కొన్ని ఉంచుకుంటాం. అంటే ఇప్పుడు మీ అనుభవంతో చెప్పండి, ఎవరైనా అంటే మీలాంటి వాళ్ళు ఎవరైనా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాళ్ళు జాబు చేస్తే బెటర్ అంటారా, ఇటువంటిది ఒక డైరీ ఫామ్ పెట్టి నడిపించుకుంటే బెటర్ అంటారా? నడిపించుకుంటే బాగానే ఉంటుంది కానీ కంప్లీట్ అవగాహన ఉండాలి. లేకపోతే ఏదో ఫస్ట్ 10 రోజులు పాలు వస్తాయి, తర్వాతకి ఇబ్బంది అవుతుంది. అవగాహన లేకపోతే కంప్లీట్గా నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్, లేకపోతే ఇబ్బంది అవుతుంది. అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద అంటే ఒక ఇప్పుడు జాబ్ అంటే మనం ఒకరి కింద చేయాలి, ఇదేమో సెల్ఫ్ ఎంప్లాయిడ్ కిందకి వస్తుంది. అంటే మీరు జాబ్ చేస్తున్నారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే మీ అనుభవం ఏంటిది? అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది కానీ కంప్లీట్గా మనకి ఫ్యూచర్ ఎట్లుంటుంది అనేది ఇంకా కంప్లీట్ ఐడియా లేదు. ప్రస్తుతానికైతే బాగానే ఉన్నది. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఐటీ జాబ్ చేస్తున్నారు, ఎంత వస్తుంది సాలరీ? 80,000. 80,000 ఇందులో డైరీ ఫామ్లో సంపాదించరాదంటారా? సంపాదించవచ్చు, ఎక్కువనే సంపాదించవచ్చు. 10 బార్లు పెట్టుకొని మనం సిస్టమేటిక్గా పెట్టుకుంటే ఈజీగా 1 lakh వరకు 12 to 15 ఉంటే సంపాదించవచ్చు. అంటే మార్కెట్ చేసుకుంటే డైరీలో వస్తే వేస్ట్, కంప్లీట్గా ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటే. అంటే చాలామంది ఏం చేస్తారు, యువత ఎవరైనా కానీ స్టార్టింగ్ పెడతారు, పెట్టిన తర్వాత అంటే నేను విన్నది ఏంటిదంటే చాలామంది నాకు వచ్చే కామెంట్స్ కూడా యూట్యూబ్లో ఎట్లా ఉంటాయంటే డైరీ ఫామ్ అనేది వేస్ట్, నష్టాలు ఎక్కువ ఉంటే అది యూట్యూబ్ చూసి పెట్టద్దు, ఇది దీనిలో మనకు లాభం ఏముండదు అనే వాళ్ళే చాలామంది ఉంటారు. అంటే ఇప్పుడు మీ నాన్న చేస్తున్నారు, మీరు చూస్తున్నారు ఒక 30 years నుండి, అంటే మీరు చిన్న పిల్లగానప్పటి నుంచి చూస్తుండొచ్చు. ఇందులో డైరీ ఫామ్ ద్వారా నష్టం అనేది ఉంటుందా, లాభం ఉంటుందా? అంటే మీ ఆలోచన ప్రకారం. ఇంకా ఆవులు ఒకవేళ ఫెయిల్ అయితే నష్టం ఉంటుంది అన్న. మనం ఫస్ట్ నుంచి బర్రెలలోనే ఉన్నాం కాబట్టి మోస్ట్లీ మనకైతే ఏం రాలేదు. ఎప్పుడన్నా ఒక బర్రె ఫెయిల్ అయితే కొద్దిగా అదొకటే నష్టం. నష్టం ఏ విధంగా జరగచ్చు? నష్టం అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చి అది 2 లీటర్లు పూటకి 2 లీటర్లు 3 లీటర్లు ఇస్తే మనకు కొద్దిగా లాస్ అవుతుంది. దానివల్ల మనకేం బెనిఫిట్ ఉండదు. అందుకనే కొద్దిగా రైతుల కాడ తిరిగి చూసి కొద్దిగా రేటు మంచిగా అయ్యేటట్టు తీసుకొని మనకి పాలు వర్కౌట్ అయ్యి మార్కెట్ చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. ఇక కేంద్రంలో పోసుకుంటా అంటే అది ఎన్ని పోసినా వేస్ట్. ఇంకోటి ఇది ఒకటి ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ఆన్సర్ నా ఉద్దేశం ప్రకారం వర్కర్స్కు అప్పచెప్పి టోటల్గా వర్కర్ చేతిలో పెట్టేసి వీళ్ళు బయట తిరగడం, అది కూడా మేజర్గా నష్టపోవడానికి ఒక రీజన్. కరెక్టేనా? ఉంటుంది, వాస్తవమే కదా. మనం ఎంత ఫీడింగ్ ఇస్తున్నాము, ఎన్ని పాలు ఇస్తున్నాయి కంప్లీట్గా నాలెడ్జ్. లేకపోతే వాళ్ళ మీద పెడితే ఒక పూట చూస్తారు, 2 పూటలు చూస్తారు. కంప్లీట్గా అట్లా చాలా మంది వెనుకకు వస్తున్నారు. అదొక మెయిన్ రీజన్. ఖచ్చితంగా మన దగ్గరనే ఉండాలి షెడ్, వర్కరు మన దగ్గరనే ఉండాలి. మనం లేస్తే బర్రెలను చూసుకునేటట్టు ఉండాలి. అవి బర్రెలు కానీ ఆవులు కానీ అట్లుంటేనే వర్కౌట్. అంటే ఇప్పుడు మనం జాబ్ చేసే కాడ 8 hours 10 hours ఆ కష్టపడేది ఏదో ఇందులో కష్టపడితే బెనిఫిట్ బాగానే ఉంది. ఎవరు ఉంటే మనం మేనేజ్ చేసుకోవాలి. మేనేజ్ చేసుకుని పని చేయకుండా ఉంటే వర్కౌట్ అవుతుంది. మేనేజ్ చేసుకునేటట్టు ఉంటే మనం కంప్లీట్ నాలెడ్జ్ ఉండి దానికి ఏమైనా డిసీజ్ వస్తుందా, ఏమొస్తుందో అన్నీ ఖచ్చితంగా తెలుసుకుంటే ఒక 15 నుంచి 20 వరకు మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఒక వెటర్నరీ డాక్టర్ అందుబాటులో ఉంటే 15 నుంచి 20 వరకు మెయింటైన్ చేసుకోవచ్చు లేబర్ ఉంటే. 15 నుంచి 20 అంటే ఇన్కమ్ ఎంత రావచ్చు మీ అంచనా ప్రకారం? రొటేషనల్గా అంటే ఒకటేసారి కాకుండా ఇప్పుడు
ఒక 6 తెచ్చినాం అనుకో, కొద్దిగా తక్కువ అవుతున్న కొద్ది రొటేషన్ మీద తీసుకుంటే ఒక 1 lakh వరకు పర్ మంత్ 1 lakh వరకు గెయిన్ చేయొచ్చు. గెయిన్ చేయొచ్చు. అంటే ఐటీ జాబ్తోని ఈక్వల్గానే ఉంటుంది. మళ్ళీ ఫ్రీ ఉంటుంది కదా మైండ్, మనకి టెన్షన్ ఏమి ఉండదు. మనం పొద్దున్న చూసుకున్నాము ఒక 3 hours మార్నింగ్, ఒక ఈవినింగ్ ఒక 3 hours అట్లా చూసుకుంటే